ఓ నాగుపాము శివలింగం వద్ద పడగ విప్పి శివుడికి నీడలా గంటసేపు ఉన్న సంఘటన నెల్లూరు జిల్లా చెర్లోపల్లిలోని విశ్వనాథ ఆలయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన చూసిన పూజారి శ్రీనివాసులు శివుడు తనకు ఆ భాగ్యం కల్పించాడని నాగేంద్రుడికి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆలయానికి భారీగా చేరుకున్నారని పూజలు చేస్తున్నారు. గద్వాల వ్యవసాయ శాఖలో నకిలీ ధ్రువపత్రాలు పొంది ఉద్యోగాలు పొందిన వ్యక్తులను డీఎస్పీ మొగలయ్య వారి పోలీసు బృందం అరెస్ట్ చేసింది. 2017 సంవత్సరంలో మల్దకల్ మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి నరేష్ కుమార్ నకిలీ ధ్రువపత్రాలతో వ్యవహారం బయటపడింది. వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కరు బయటపడుతున్నారు. వడ్ల వ్యాపారి వద్ద నగదు దొంగిలించి నిందితులు కటకటాల పాలైన సంఘటన సూర్యాపేట జిల్లా గోండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గోండ్రియాల గ్రామానికి చెందిన పుల్లయ్య ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో స్కూటీపై వచ్చిన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన దొంగలు అతనిపై దాడి చేసి నగదును దొంగిలించారని సీఐ తెలిపారు. తండేలు సినిమా కథలో కీలకమైన 21 మంది మత్స్యకారుల కుటుంబాలు మెయిన్ తండేలుగా ఉన్న రామారావు కుటుంబం నిత్యం ఘర్షణ వాతావరణంలో నెలకొంది. ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. రామారావుకు వ్యతిరేకంగా మిగిలిన 21 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా ఎన్జీ హోంలో సమావేశం ఏర్పాటు చేశారు. తండేలు సినిమా విజయవంతమైన సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో వారిని ఆహ్వానించకుండా రామారావును మాత్రమే పిలిచారని విమర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతిలో ట్విన్స్ డే సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. కవలను ఒక్కరు ఇద్దరిని చూడటమే అరుదుగా ఉంటుంది. అదే ఒకే వేదికపై 100 మంది కవల్లో కనువిందు చేస్తే చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన కవళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ట్విన్స్ డేలో కవల్లో కేక్ కట్ చేసి ఆటపాటలతో అలరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగారంలోని తాటివనంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కళ్ళు సేవించారు. తాటికల్ ఆరోగ్యం ఔషధం అన్నారు. బ్రాండీ విస్కీల బీర్లపైన ఆరోగ్యానికి హానికరంగా ఉంటుందని చెప్పారు. తెల్ల కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు శాస్త్రవేత్తలు సైతం చెబుతుంటారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెల్ల కళ్ళు సేవించి ప్రత్యేకతను చాటానన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలకాలపల్లి సమీపంలోని యాష్ పౌండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉన్న యాష్ పౌండ్ నుంచి బూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ఈరోజు గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున యాష్ పౌండ్ వద్ద నిరసన చేసేందుకు బయలుదేరారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల్లో వెలుగు చూసింది. మృతుడు కారంచెడుకు చెందిన జాగర్లముడి శివరాం ప్రసాద్గా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్లోని బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు చెప్పారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారని చెప్పారు. గతంలో హార్ట్ స్టంట్లు వేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుమలకు చేరుకోకుండానే శ్రీవారి మెట్టు వద్ద భక్తులను ఆటో వాళ్ళలో నిలుపు దోపిడీ చేస్తున్నారు. టైం స్లాట్ టికెట్లు తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి 10,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ల నిర్వాహకుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నియల్ దినకర్ పుండర్కర్ అధికారులను ఆదేశించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదన్నారు. శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూపోరాట నాయకులు కామ్రేడ్ పంతర్గిరి రామయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో రాగయ్య 11వ వర్ధంతి సందర్భంగా స్మారక స్తూపానికి ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు యూనియన్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీచర్గా మారారు.
జాకారంలోని బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకున్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి అపోహలు భయభ్రాంతులకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు. సబ్జెక్టులో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎస్ఆర్ఎస్బి చివరి ఆయకట్టు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద వర్ధన్నపేట మండలం మీదుగా ఉన్న ఎస్ఆర్ఎస్బి కెనాల్ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే వర్ధన్నపేట సహా పర్వతగిరి మండలంలోని పలు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఎంఆర్పి ధరలకు ఎరువులను విక్రయించాలని, ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు ఇక్కడ ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాపట్ల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆకుపాముల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి కారు నుంచి కిందికి దిగిపోయి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ప్రమాద ఘటన వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కోళ్లకు దానా వేయకపోవడంతో 6,000 కోళ్లు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో కోళ్ల విక్రయదారులు కొనుగోలు చేయడం లేదు. కోళ్ల ఫారంలో ఉన్న 10,000 కోళ్లకు రోజుకు 25,000 రూపాయల వరకు దానా ఖర్చు వస్తుందని కోళ్ల ఫారం నిర్వాహకులు దానా వేయడం మానేశారు.